హాయ్! ఈరోజు మనము షుగర్ ఉన్నవాళ్ళు కాకరకాయ తినమని అంటూ ఉంటారు కదా! వాళ్ళ కోసం ఈరోజు నేను కాకరకాయతో మంచి రెసిపీ చేస్తున్నాను. ఇది చాలామంది కాకరకాయ కర్రీ అస్సలు ఇష్టపడరు. చాలా చేదుగా ఉంటది అట్లా అనుకుంటూ ఉంటారు కదా! కానీ ఇప్పుడు నేను దాంతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. ఓకే స్టార్ట్. సో, ఇలా మనము ముక్కల్ని చక్కగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం ఒక 5 ఆర్ 6 స్పూన్స్ ఆయిల్ తీసుకొని మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు ఆయిల్ని తీసుకొని ఆయిల్లో మనం కట్ చేసుకున్న కాకరకాయని వేసుకొని చక్కగా దీంట్లో పసుపు ఉప్పు అన్నీ సరిపడినంత వేసుకొని బాగా మగ్గనివ్వాలి. దీంట్లో మనం సరిపడినంత ఉప్పు పసుపు వేసేసుకొని మగ్గనిద్దాము. తర్వాత మనం ఆనియన్ యాడ్ చేయాలి, ముందే కాదు. ఈ స్టేజ్లో మనము ఆనియన్ని యాడ్ చేసుకుంటాము. ఇలా ఉంచి ఆనియన్ బాగా మగ్గేదాకా ఉడకనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇక్కడ మనం కొంచెం ఆల్రెడీ తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, దీన్ని వేసేసి బాగా మగ్గించండి. ఈ చింతపండు వేసే ముందు దీంట్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసేయండి. ఓకే, ఇక్కడ ఈ పులుసంతా కూడా ముక్కలు బాగా పట్టించేస్తున్నాయి. ఇక్కడ మనం కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఓకే, సో గుమగుమలాడే కాకరకాయ కర్రీ రెడీ. ఇది పుల్లగా కారంగా అస్సలు చేదు ఎక్కడా కనిపించకుండా చాలా బాగుంటుంది. మీరు అన్నంలో కానీ సమ్టైమ్స్ రోటీలో కానీ మీరు ఎలాగైనా తినచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఈ కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.